ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడమని అనేటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా అయ్యా సంసారం నుంచి మోక్షాన్ని పొందడం కోసం భవమోక్షస్య భవమోక్షస్య అంటే భవ అంటే పుట్టుక, పుట్టుక ఉంది అంటే మరణం ఉంది. ఆ పుట్టుకకు మరణానికి మధ్యలో అనేక కౌమార యవ్వన వృద్ధాప్యాది అవస్థలున్నాయి. ఈ అవస్థలకు తగినట్లు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమాలున్నాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు తర్వాత శరీరం ఉంటుంది కాబట్టి ఆది వ్యాధులు ఉంటాయి, అంటే మానసిక రోగాలు, శారీరక రోగాలు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి మనం భవ అంటున్నాం. ఈ భవ దానికి అంటే ఈ భవ మోక్షస్య దాని నుంచి బయటపడడానికి కారణం ఏమిటి, దేన్ని ఎట్లా చేస్తే దీని నుంచి బయటపడచ్చు అంటే బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం అంటే ఏం ఆత్మజ్ఞానం అంటే, ఆత్మ అంటే తాను అని అర్థం. తన గురించి తాను తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంతో పాటు ఏముండల్లా, బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం ఉండాల. తాను పరబ్రహ్మము కంటే భిన్నము కాదు అనేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకుంటే అది జన్మజరా మృత్యు రూపమైనటువంటి ఈ శృంఖలకు, ఈ సంసారానికి విడుదలను ప్రసాదిస్తుంది. అంటే ఏమిటి అర్థం, జీవుడే పరబ్రహ్మం, పరబ్రహ్మమే జీవుడు, ఇది తెలియాల్సింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవుడే పరబ్రహ్మము అని అన్నప్పుడు పరబ్రహ్మం అంత జీవుడని కాదు. జీవుని స్థాయి పరబ్రహ్మ స్థాయి, అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఏం చెప్పాడంటే, ఎప్పుడైతేనైనా అది వస్తుందో ఆ జ్ఞానం, పైగా బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం అని చెప్పి అన్నాడు. విజ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే తెలియడం, విజ్ఞానం అంటే అనుభవంలోకి రావడం అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. అది అనుభవంలోకి రావాలా, ఊరికే చెప్తే ప్రయోజనం లేదు. నువ్వెవరయ్యా అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని అంటే నువ్వు ఆత్మస్వరూపుణ్ణి అయిపోయేది లేదు. నువ్వెవరు అంటే నేను ఆత్మను అని అంటే ఇది చిన్నపిల్లోడికి కూడా నేర్పించేయచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం నీవెవరు, నేను ఆత్మను అని నేర్పించవచ్చు. చెప్తాడు, ప్రయోజనం ఏంటి? అందుకని అసలు
జీవుడంటే ఏమిటి, ఈ జీవునికి ఉన్నటువంటి ఉపాధులేమిటి, పరబ్రహ్మం అంటే ఏమిటి, పరబ్రహ్మం మనకు తెలియకపోవడానికి కారణం ఏమిటి, వీటన్నిటినీ జాగ్రత్తగా విచారించి తెలుసుకొని ఆ రెండింటి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని రెండు రెండుగా అనిపిస్తున్నాయే గాని రెండు రెండు కాదు, రెండు ఒకటే అనేటువంటి జ్ఞానాన్ని పొందడమే బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానం. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి, అలా తెచ్చుకుంటే ఏమవుతుంది, ఏన అద్వితీయం ఆనందం బ్రహ్మ సంపద్యతే బుధైః. కాబట్టి అద్వితీయమైనటువంటి ఆనందాన్ని దానివల్ల పొందుతాడు అని చెప్పి తర్వాత శ్లోకం, బ్రహ్మభూతస్తు సంసృత్యై బ్రహ్మభూతస్తు సంసృత్యై విద్వాన్నావర్తతే పునః విద్వాన్నావర్తతే పునః విజ్ఞాతవ్యమతః సమ్యక్ విజ్ఞాతవ్యమతః సమ్యక్ బ్రహ్మా భిన్నత్వమాత్మనః. బ్రహ్మా భిన్నత్వమాత్మనః. ఆ, విద్వాంసుడు, విద్వాంసుడు అంటే తెలుసుకున్నటువంటి వాడు, విద్యుజ్ఞాని. ఏం తెలుసుకున్నవాడు, బ్రహ్మా భిన్నత్వ విజ్ఞానం, ఆ బ్రహ్మము కంటే నేను వేరు కాదనేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అలా తెలుసుకున్నటువంటి వాడు విద్వాంసుడు. బ్రహ్మభూత, బ్రహ్మమే అయిపోతే, అంటే బ్రహ్మము నేనని తెలుసుకొని ఆ బ్రహ్మమే తానైపోయాడు. విద్వాన్ బ్రహ్మభూతస్తు, విద్వాంసుడు బ్రహ్మభూతుడైనాడు. బ్రహ్మభూతుడు అంటే అర్థం ఏంటి, బ్రహ్మ కానటువంటి వాడు బ్రహ్మ అయినాడు. బ్రహ్మ కానటువంటి వాడు బ్రహ్మ ఎట్లవుతాడు అంటే, అంతకు ముందే బ్రహ్మ అయి ఉన్నాడు. నేను బ్రహ్మం అనే విషయాన్ని మర్చిపోయాడు. అప్పటి వరకు నేను జీవుడనే అనుకుంటూ ఉన్నాడు. అందుకే విద్వాంసుడయ్యాడు. నేను మామూలు మనిషిని, చదువుకున్నాను కాబట్టి విద్యావంతుడినైనాను, విద్వాంసుడినైనాను, ఇవన్నీ అనుకున్నాడు. ఇప్పుడు ఈ విద్వాంసుడు ఇవన్నీ ఉండేటప్పుడు తాను విద్వాంసుడు అనుకున్నప్పుడు బ్రహ్మం కాదు. జీవునికి ఏదైనా ఒక విశేషణం ఉంటే అది బ్రహ్మం కాదు. నిర్విశేషంగా ఉన్నప్పుడే బ్రహ్మం అవుతాడు. నా పేరు పక్కన ఎంఏ అని రాసుకున్నానంటే నేను బ్రహ్మం కాదు. అంటే నేను అప్పుడు దేన్ని గుర్తిస్తున్నాను, నా నామరూపాలను గుర్తిస్తున్నాను. నేను నాలో ఉండేటువంటి పరబ్రహ్మతత్వాన్ని గుర్తించడం లేదు. అందుకని బ్రహ్మభూతుడు కావాలి. బ్రహ్మభూతుడు ఎట్లవుతాడు అంటే, ఈ లోకంలో శృతి, యుక్తి, అనుభవం అనే మూడు ఉంటాయి. శృతి, యుక్తి, అనుభవం. శృతి అంటే ఏమిటి, వేదం. వేదాంతం ఏం చెప్తుందో, ఉపనిషత్తులు ఏం చెప్తాయో అవన్నీ శృతి. ఉపనిషత్తులు ఏం చెప్తాయి, ఒరే నాయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు పరబ్రహ్మమే అవుతున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నాకు కూడా బ్రహ్మం అంటే ఏమో తెలుసు, నేను పరబ్రహ్మం ఎక్కడైనాను అని అనుకుంటాను. ఇప్పుడు యుక్తి ఏమిటి, నేను పరబ్రహ్మం కాకపోవడానికి గల కారణం ఏమిటి, నేను పరబ్రహ్మం అయినానా కాలేదా, నేను పరబ్రహ్మం
అయ్యే ఉన్నాను, కానీ పరబ్రహ్మం నేను కాదని అనుకుంటూ ఉన్నాను. ఏ విధంగా అయితే మేకల మందలో పెరిగినటువంటి లేదా గొర్రెల మందలో పెరిగినటువంటి పులిపిల్ల తాను పులి అనేది మర్చిపోయి తాను కూడా గొర్రెనని అనుకుంటూ ఉంటుందో, ఆ విధంగానే జీవుడు మిగతా జీవులతో కలిసి బ్రతుకుతూ ఉన్నటువంటి కారణం చేత నీ కంపారిజన్ ఏముంటది? పక్కింటోడు ఏం కారు కొన్నాడు, ఎదురింటోడు ఏం కారు కొన్నాడు, వాడేం ఇంటీరియర్ చేయించినాడు, నువ్వేం ఇంటీరియర్ చేయించినావు, దీంతో ఉంటాదే తప్ప నేను పరబ్రహ్మము, నేను ఆత్మ చైతన్యము, ఇదంతా ఏం ఉండదు. ఆ కారణం చేత ఏం చెప్తున్నాడంటే, అయ్యా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేది శృతి. యుక్తి ఏం చెప్పాలి? యుక్తి ఏమిటి? ఈ బ్రహ్మవిద్ కావడానికి, బ్రహ్మైవ కావడానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయో వాటినన్నిటినీ విచారించి ఆలోచన చేసి వాటిని పక్కకు తీసేయాలి. అది యుక్తి. ఆ తర్వాత అనుభవం. ఈ మూడు ఉండాలి, ఇవి వరుసగా ఉండాలి. అంటే శృతి లేకుండా యుక్తి ఉండి ప్రయోజనం లేదు. నీ యుక్తి శాస్త్రానుకూలంగా లేకపోతే అది నీకు శోభగునివ్వదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, నువ్వు బ్రహ్మభూతస్తు, బ్రహ్మమే కావాలి. ఎప్పుడవుతావు బ్రహ్మము అంటే, నీలో 5 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. ఒకటి అస్థి, రెండవది భాతి, మూడవది ప్రియం, నాలుగవది రూపం, ఐదవది నామం. అస్థి, భాతి, ప్రియ, రూప, నామాలు, ఈ 5 ఉన్నటువంటి కారణం చేత జీవుడుగా నువ్వు ఉన్నావు. ఇప్పుడేం చేస్తావు? అస్థి అంటే ఏమిటి? నేను ఉన్నాను. భాతి అంటే నేను కనిపిస్తూ ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను, లేదా బాగున్నాను, బాగలేదు, రోగంతో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, ఏదైనా సరే భాతి. ప్రియ, నేనంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టంతో కూడా ఉన్నాను. ఈ నేను నేను అంటా ఉండేటువంటి నేనుకు శరీరం అనేటువంటి ఒక రూపం ఉన్నది. ఆ రూపానికి ఒక పేరున్నది, నామం, రూపం. దీంట్లో మొదటి 3 అస్థి, భాతి, ప్రియ, ఈ 3 పరబ్రహ్మ లక్షణాలు. రూపము, నామము జీవ లక్షణాలు. జీవుడు ఎంతసేపు ఏమనుకుంటున్నాడు? అస్థిభాతి ప్రియాలను వదిలిపెట్టి నామరూపాలను మాత్రమే పట్టుకొని, నేను ఎల్లయ్యను, నేను పుల్లయ్యను, నేను పొడవుగా ఉంటాను, నేను పొట్టిగా ఉంటాను, నేను ఆ దేశంలో పుట్టాను, ఈ దేశంలో పుట్టాను, ఇవన్నీ అనుకుంటూ ఉన్నాడు జీవుడు. ఇవన్నిటినీ తెలుసుకోవడం విద్వాంసుని యొక్క లక్షణం. ఇవన్నీ తెలుసుకుంటాడు ఈ శాస్త్రం అంతా. శృతి, యుక్తి, ఈ 2 విద్వాంసుని యొక్క లక్షణాలు. వాడు బ్రహ్మభూతుడు కావాలంటే, శృతి యుక్తి కలిగినటువంటి వాడు బ్రహ్మభూతుడు కావాలంటే అనుభవం రావాలి. అంటే నామరూపాలని వదిలిపెట్టి అస్థిభాతి ప్రియాలను ఎవడైతే పట్టుకుంటాడో వాడు బ్రహ్మభూతుడు అవుతాడు. బ్రహ్మభూతుడు ఏమవుతాడు? బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మము కానటువంటి వాడు బ్రహ్మం అవుతాడు. బ్రహ్మము కాకుండా ఉన్నాడా అంటే కాకుండా లేడు. బ్రహ్మము తానే అయ్యుండి తాను బ్రహ్మము కాదనే భ్రమలో ఉండి ఉన్నటువంటి వాడు ఆ భ్రమ తొలగిపోగానే తాను బ్రహ్మభూతుడు అవుతున్నాడు. ఈ బ్రహ్మభూతుడు, బ్రహ్మభూత విద్వాన్
సంసృత్యైః పునః నా ఆవర్తతే. సంసృత్యైః పునః నా ఆవర్తతే. సంసృతి అంటే సంసారం, పైన చెప్పుకున్నామే భవం అని, దానికి సంసృతి అని కూడా పేరు. పుట్టుక, పుట్టుక కంటే ముందు తల్లి గర్భంలో ఉండడం, అస్థి జాయతే ఉంటాడు తల్లి గర్భంలో, ఆ తర్వాత పుడతాడు, వర్ధతే పెరుగుతాడు, పరిణమతే పరిణామాన్ని పొందుతాడు, అపక్షీయతే నశించిపోతాడు, నశ్యతే మ్రియతే మరణిస్తాడు. ఈ 6 షడ్భావ వికారాలు అంటారు. ఈ షడ్భావ వికారాలతో కూడుకున్నటువంటిది సంస్కృతి. అస్థి తల్లి గర్భంలో ఉన్నాడు, జాయతే పుట్టాడు, వర్ధతే పెరుగుతూ ఉన్నాడు, పరిణమతే పరిపక్వానికి వచ్చాడు, వినశ్యతే లేదా మ్రియతే నశించిపోయాడు. మెల్లగా అపక్షీయతే వినశ్యతే, నశించిపోతూ వస్తాడు, తగ్గిపోతూ వస్తాడు, చివరికి వినశ్యతే నశించిపోతాడు లేదా మ్రియతే మరణిస్తాడు. ఈ షడ్భావ వికారాలు కలిగినటువంటి సంస్కృతి సంసారం నుంచి పునః నా ఆవర్తతే మళ్ళీ రాడు. మళ్ళీ రాడంటే అర్థం ఏంటి? మళ్ళీ రావడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాని ప్రారంధం మీద ఆధారపడి ఉంటుంది. మరి జీవుడు కర్మలు చేసి ఉంటాడా, చేసి ఉండడా? బ్రతకడం కోసం కర్మలు చేసి ఉంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ కర్మలు ఏమవుతాయి? బ్రహ్మజ్ఞానం కలగక ముందు చేసినటువంటి కర్మలు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఉంటాయా, ఉండవా? అవి ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని ఈ జన్మలో పొందినటువంటి వాడు కూడా పూర్వ ప్రారంధం చేత తర్వాత పుడతాడు. ఆ పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడు? ఉదాసీనంగా ఉంటూ తన ప్రారంధాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. అంటే జన్మం అనేది కొందరికి ఆనందకారం, కొందరికి దుఃఖకారం. ఈ రెండు సమ్మిశ్రంగా కూడా ఉంటాయి. ఏం లేదు, దారిలో పోతున్నాం, ఒక రత్నం దొరికింది ఒకడికి, వాంతో కూడా ఇంకొకడు కూడా వస్తూ ఉన్నాడు. దొరికిన వాడు సంతోషించాడు, దొరకని వాడు బాధపడ్డాడు. ఇంకొకడు దాని గురించి పట్టించుకోలేదు, రత్నం ఉందా లేదా అనేది కూడా తెలియదు వాడు. ఒకవేళ చూసున్నా అది రాయి అనుకున్నాడు. ఇప్పుడు వాడు ఉదాసీనంతో ఉన్నాడు, వాడికి రత్నం అయినా రాయి అయినా ఒకటే. ఇప్పుడు వాడికి దుఃఖమేముంది, ఆనందమేముంది? దుఃఖము లేదు, ఆనందము లేదు. కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడు చాలా చక్కగా శ్రవణ మనన నిధిధ్యాసనం చేయడం ద్వారా తాను పరబ్రహ్మ స్వరూపాన్ని అనేటువంటి బ్రహ్మాభిన్నత్వ విజ్ఞానాన్ని పొందినటువంటి కారణం చేత పునః నా ఆవర్తతే, మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ తిరిగి పుట్టడు. ఇంకా ఒకటి కూడా చెప్తారు, ఈ ప్రారంధం అంతా కూడా దహించిపోతుంది అని.
బ్రహ్మజ్ఞానికి ప్రారంధం ఉండదు అని. ఒకవేళ ప్రారంధం ఉండదని అనుకున్నా కూడా మళ్ళీ పుట్టడు. ఒకవేళ ఉండి పుట్టినాడు అని అంటే కూడా ఆ పుట్టుక అతనికి ఏ విధమైన ప్రమాదకారి కాదు. ఎందుకు? ఒక అన్నదమ్ముడిద్దరూ భీముడు దుర్యోధనుడు వేషం వేశారు. ఆ తమ్ముడేమో దుర్యోధనుని వేషం వేశాడు, అన్నేమో భీముని వేషం వేశాడు. దుర్యోధనుని వేషంలో ఉన్నటువంటి తమ్ముడు అన్నను తిట్టాడు. ఇప్పుడు మళ్ళీ వేషం తీసేసిన తర్వాత కూడా తిడతాడా? లేదు. కాబట్టి వేషం వేసినాము అనేటువంటి జ్ఞానం అతనికి ఉంటుంది గనక భీముడు దుర్యోధనుడు యుద్ధం చేశాడు అనుకో, తొడలు విరగ్గొట్టాలి, గదతో బలంగా తొడ మీద కొట్టినట్టు చూపిస్తాడు. కొడతాడా వాళ్ళన్నని? వాడు కొట్టడు. ఎందుకు? అది నాటకం అని అతనికి కూడా తెలుసు. నాటకం అనే స్పృహతో ఆడుతూ ఉన్నాడు. ఇది కూడా అంతే. ఎవడు విద్వాంసుడవుతాడో వాడికి స్పృహ ఉండాలి. ఏమిటా స్పృహ? ఇది నాటకం అనేటువంటి స్పృహ ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాడు నా పునః ఆవర్తతే, మళ్ళీ తిరిగి రాడు. భగవద్గీత ఏం చెప్తుంది? ఆ బ్రహ్మ భువనార్లోకే పునరావర్తినొద్దున. అవన్నీ పునరావర్తం కలిగినటువంటివి. సమస్త లోకాలు బ్రహ్మలోకం వరకు అన్ని పునరావర్తి కలిగినటువంటివి. పునరావర్తి లేనటువంటిది ఒకటే ఒకటి, అది బ్రహ్మజ్ఞానాన్ని పొందడం. అప్పుడు పునరావృత్తి లేదు. దేంట్లోకి? సంసారంలోనికి. అతః, ఆ కారణం చేత ఆత్మనః బ్రహ్మాభిన్నత్వం సమ్యక్ విజ్ఞాతవ్యం. విజ్ఞాతవ్యం అతః. అతః therefore, కాబట్టి. ఎందుకు? తిరిగి పుట్టేటువంటి అవసరం ఉండదు కాబట్టి ఆ కారణం చేత ఆత్మనః తనకు బ్రహ్మమునకు పరబ్రహ్మమునకు అభిన్నత్వం భేదము లేదు అనేటువంటి దాన్ని సమ్యక్ చక్కగా విజ్ఞాతవ్యం అనుభవించాలి, తెలుసుకొని అనుభవించాలి. మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం ఇది ప్రయోజనం. మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం, పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం కోసం జీవుడు తన యొక్క స్థితి బ్రహ్మము కంటే వేరు కాదు అని తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు తిరిగి రాడు. అది భిన్నత్వ విజ్ఞానం అవుతుంది. పునః నా ఆవర్తతే, తిరిగి మళ్ళీ సంస్కృతిలోనికి రాడు. ఎట్లా తెలుసుకుంటాడు? ఎట్లా తెలుసుకోవాలంటే 4 మహావాక్యాల విచారణ ద్వారా తెలుసుకుంటాడు. అది శృతి. మహావాక్యాలు బోధించేస్తే బ్రహ్మజ్ఞానం వచ్చేది. యుక్తియుక్తులతో బోధించాలి. అనేకమైనటువంటి సందేహాలను తీరుస్తూ బోధించాలి. సరే, బోధన అయిపోయింది.
ఊరికేనే అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మం అయిపోయినటువంటి జ్ఞానం ఏం రాదు. నువ్వు ఎందుకు బ్రహ్మమో తెలుసుకోవాలి. నువ్వు బ్రహ్మం అయితే నీకు భిన్నంగా ఉండేటువంటి ప్రపంచం ఏమిటో తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అని తెలిసిన తర్వాత వాట్ అబౌట్ ద రిమైనింగ్ వరల్డ్, మిగిలినటువంటి విశ్వం సంగతి ఏమిటి అంటే అయమాత్మ బ్రహ్మ, అది కూడా బ్రహ్మమే అని తెలియాలి. నేను బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే. అప్పుడు నీకేం ఏర్పడుతుంది? సమదర్శనం కలుగుతుంది, సమ్యక్ దర్శనం కలుగుతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శనః. పండితుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, వాడికి సమదర్శనం కలుగుతుంది. సమదర్శనం ఎవడికి ఉంటే వాడు పండితుడు. సమదర్శనం అంటే ఏమిటి? విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి ఎలాగా చూస్తాడో ఆవును, ఏనుగును, కుక్కను, ఆ కుక్క మాంసాన్ని వండుకొని తినేవాడిని అందరినీ ఒకే రకంగా చూసేవాడు బ్రహ్మజ్ఞాని. ఇది భగవద్గీత చెప్పినటువంటి విషయం. అలా చూడాలంటే ఏం చేయాలా? నీకు ప్రపంచం అంతా ఒకటిగా కనిపించాలా. వేర్వేరుగా కనిపిస్తూ ఉంది అంటే వేర్వేరుగానే చూస్తావు. మరి వేర్వేరుగానే కదా ఉంది అంటే వస్తు దృష్ట్యా వేర్వేరుగా ఉంటుంది కానీ వాస్తవ దృష్టిలో ఒకటిగా ఉంటుంది. ఇది చూడ. దీన్ని శాస్త్రం ఎలా బోధిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తూ ఉన్నా. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విశుద్ధం విశుద్ధం పరం స్వతఃసిద్ధం, పరం స్వతఃసిద్ధం, నిత్యానందైకరసం, నిత్యానందైకరసం, ప్రత్యగభిన్నం, ప్రత్యగభిన్నం, నిరంతరం జయతే, నిరంతరం జయతే. జయతే సదిదం సదిదం సదిదం. ఇదం సత్, ఇదయ్యే సత్తు. ఇది సత్తు. సత్తు యొక్క లక్షణాలు ఏమిటి అంటే పరబ్రహ్మం యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నా. సత్యం, సత్యస్వరూపమైనటువంటిది. అంటే ఇంతవరకు మనకేం చెప్పాడు? నువ్వు పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది అన్నాడు కదా. ఇలా పరబ్రహ్మం ఏమిటో తెలియాలి కదా మనకు. పరబ్రహ్మం ఏంటో తెలియాలి. అంతకు ముందేం చెప్పాడు మనకు? జీవుని యొక్క లక్షణాలు చెప్తూ వచ్చాడు. పంచకోశాది విచారం అంతా చేశాం మనం. ఆ పంచకోశాలన్నీ జీవుడు కాదు, దానికి అధిష్టానంగా ఉండేటువంటి చైతన్యం జీవుడు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు జీవుడు అంటే ఏందో మనకు తెలిసింది. ఆ జీవునికి ఏమి రావాలా? బ్రహ్మాభిన్న జ్ఞానం రావాలా అన్నాడు. బ్రహ్మాభిన్న జ్ఞానం రావాలి జీవునికి అంటే ముందు పరబ్రహ్మం యొక్క లక్షణం ఏందో తెలుసుకోవాలి. అందుకని పరబ్రహ్మం యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాం. నంబర్ 1 సత్యం, అది సత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది అంటే అర్థం ఏంటి? కాలత్రయాబాధ్యమైనటువంటిది, 3 కాలాల్లో ఉండేటువంటిది. మిగిలినవన్నీ 3 కాలాల్లో ఉండవా అంటే ఉండవు. జాగ్రత్తలో ఉండేది స్వప్నంలో ఉండదు, స్వప్నంలో ఉండేది సుషుప్తిలో ఉండదు.
జాగ్రత్త స్వప్నాల్లో ఉండేటి సుషుప్తిలో ఉండవు. జాగ్రత్తలో ఉండేది స్వప్నంలో ఉండదు, జాగ్రత్త స్వప్నాల్లో ఉండేటి సుషుప్తిలో ఉండవు. ఆ కారణం చేత ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యం కాదు. 50 ఏళ్లకు ముందు నువ్వు నేను లేవు, ఎక్కడున్నామో తెలియదు. మరణం తర్వాత ఎక్కడ ఉంటామో తెలియదు. కాబట్టి ఉన్నామా అంటే ఆ పర్టికులర్ పీరియడ్ లో ఉన్నాం, అది ఉన్నట్టు కాదు, ఎప్పుడూ ఉండడం ఉండడం. సత్యం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది, అది సత్యం. తర్వాత జ్ఞానం, చిత్తు, చిద్రూపమైనటువంటిది. సత్తు, చిత్తు, చైతన్యం కలిగినటువంటి, చైతన్యానికి జ్ఞానం అని పేరు. సత్యం, జ్ఞానం. తర్వాత అనంతం. సత్యం అన్నప్పుడే దానికి అంతం లేదనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతం ఉంటే అది సత్యం అవుతుందా? కాదు. అందుకని ఏం చెప్తున్నాడు అంటే, ఈ సత్యంగా కనిపించేది కూడా ఎప్పుడైనా అంతమైపోతుందేమో అనేటువంటి సందేహం వస్తుందని అనంతం అని చెప్తున్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ పరబ్రహ్మము, ఏ పరబ్రహ్మం నీకంటే భిన్నమైనటువంటిదని నువ్వు అనుకుంటూ ఉన్నావో, శాస్త్రం ఏ పరబ్రహ్మాన్ని నీకంటే భిన్నం కాదని చెబుతూ ఉందో, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం. శాస్త్రం పరబ్రహ్మం కంటే నువ్వు భిన్నం కాదని చెప్తుంది. నువ్వేమో నేను పరబ్రహ్మం కంటే వేరు, నేను వేరు, పరబ్రహ్మం వేరు అని అనుకుంటూ ఉన్నావు. ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాను. అది సత్యం, జ్ఞానము, అనంతము, అంతము లేనటువంటిది, నాశనము లేనటువంటిది, అపరిచ్ఛిన్నమైనటువంటిది. పరిచ్ఛిన్నం అంటే ఒక చోట ఉండేది అని అర్థం. కొంతకాలంలో ఉండి ఒక ప్రదేశంలో ఉండి ఉండేదాన్ని పరిచ్ఛిన్నం అంటారు. ఆ పరిచ్ఛిన్నత లేనటువంటిది ఎండ్లెస్, అనంతం. తర్వాత విశుద్ధం, దాంట్లో మురికేమీ లేదు. జీవుల్లో ఏమున్నాయి? కర్మ వాసనలు ఉన్నాయి, పూర్వకర్మ వాసనలు ఉన్నాయి, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి, అనేకమైనటువంటి సంకల్ప వికల్పాలు ఉన్నాయి. అవన్నీ ఏమీ లేకుండా ఉండేటువంటిది విశుద్ధం. ఏ సంకల్పాలు లేకుండా ఉండేటువంటిది విశుద్ధం. తర్వాత పరం, శ్రేష్టమైనటువంటిది లేదా పరిపూర్ణమైనటువంటిది, ఎట్టయినా చెప్పండి. దానికంటే పెద్దది లేదు, దానికంటే శ్రేష్టమైంది లేదు, సూపర్లేటివ్ డిగ్రీ. అది పరం అంటే. అందుకే పరమాత్మ, పరబ్రహ్మ అని అంటారు. దీనికి వ్యతిరేకమైనటువంటిది ప్రత్యక్, దానికంటే కిందది ప్రత్యక్. ప్రత్యక్ అంటే పరం కంటే భిన్నమైనటువంటిది. ఆ పరం స్వతసిద్ధం. ఈ సత్యము, జ్ఞానము, అనంతము, విశుద్ధము, పరము అయినటువంటి బ్రహ్మ స్వతసిద్ధం, తనంతకు తానుగా ఉన్నటువంటిది. తనంతకు తానుగా ఉన్నటువంటిది. ఎవరంతకు వాళ్లే కదా ఉంటారు. దీంట్లో విశేషం ఏముంది అని అంటే, ఎవరంతకు వాళ్ళు ఉండరు. నేను ఉండడానికి నా తల్లిదండ్రులు కారణం, నేను నివసించడానికి ఈ భూమి కారణం, ఈ వాతావరణం కారణం, నేను బ్రతకడానికి భోజనం కారణం, నేను చదువుకోవడానికి నాకు వచ్చిన సందేహం కారణం. ఇవన్నీ ఏదో కారణ కార్య సంబంధాన్ని కలిగి ఉంటాయి ప్రతిదానికి.
స్వతసిద్ధంగా ఏది ఉండదు. కానీ పరబ్రహ్మం ఒక్కటే స్వతసిద్ధంగా ఉంటారు. దానంతకు అదే ఉంది. అది పుట్టిందని చెప్పలేం. ఎందుకు? అది పుట్టింది అని చెప్పడానికి దానికంటే ముందేదో ఒకటి ఉంటేనే అది పుడతది. పైగా పుట్టింది అని చెప్పినామంటే పుట్టిన దాని యొక్క లక్షణం ఏంటి? నశించుకోవడం, పరిణామం చెందడం అనేది పుట్టిన దాని యొక్క లక్షణం. కాబట్టి పరబ్రహ్మ పుట్టింది అని అంటే అది నశించిపోతుందని అర్థం. పుట్టి నశించేది సత్యం ఎట్లవుతుంది? సత్యం కాదు, అనంతము కాదు. అందువల్ల ఇది స్వతసిద్ధమైనటువంటిది. స్వతసిద్ధమైనటువంటిది అంటే తనంతకు అదే పుట్టినటువంటిది. తనంతకదే పుట్టినటువంటిది. తర్వాత నిత్యానందైక రసం. రసం అంటే సారం అని అర్థం. ఆనందమే సారంగా కలిగినటువంటిది. ఆనందైక, ఆనందం మాత్రమే సారం. అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే జీవునిలో కూడా సారం ఉంది. జీవునిలో ఆనందం ఒకటే సారం కాదు, దుఃఖం కూడా సారమే. సుఖ దుఃఖాలు రెండు సారభూతంగా ఉన్నటువంటిది జీవుని యొక్క స్థితి. కానీ పరబ్రహ్మం యొక్క స్థితి అది కాదు. అది ఆనందైక రసం. ఏ ఆనందైక రసం? నిత్యానందైక రసం. ఆ ఆనందం కూడా ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఆనందం మాత్రమే సారంగా ఉండేటువంటిది పరబ్రహ్మం. దానికి దుఃఖము అనేటువంటిదే తెలియదు. తర్వాత ప్రత్యేక భిన్నం. జీవుని కంటే భిన్నమైనటువంటిది కాబట్టే అది పరమాత్మ అయింది, ఇది ప్రత్యేగాత్మ అయింది. రెండు ఆత్మలే. అది పరమాత్మ, ఇది ప్రత్యేగాత్మ. అంటే దీనికి పరిచ్ఛిన్నత ఉంది కాబట్టి ప్రత్యేక అన్నాడు. అది పరిచ్ఛిన్నత లేదు కాబట్టి సార్వదేశికం, సార్వకాలికమైనటువంటిది. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదం కలిగినటువంటిది ప్రత్యక్. అవి లేనటువంటిది పరం. సర్వోత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రత్యేక అభిన్నం, జీవుని కంటే భిన్నమైనటువంటిది. జీవుని కంటే భిన్నమైనటువంటిది అంటే ఏమర్థం? ఉపాధి సహితమైనటువంటి జీవుని కంటే భిన్నమైంది కానీ ఉపాధి రహితమైనటువంటి జీవుని కంటే భిన్నం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి సహితుడైనప్పుడు జీవుడు ప్రత్యేగాత్మ అవుతున్నాడు. ఉపాధి రహితుడైనప్పుడు పరమాత్మ అవుతున్నాడు. అట్లయితే ఉపాధిని పోగొట్టుకుంటే సరిపోతుంది కదా. పోగొట్టుకోవడం కాదు అక్కడ. ఆ ఉపాధి తాను కాదు అని తెలుసుకోవడం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అందుకని ఏం చెప్తున్నాడు? అయ్యా, సజాతీయ విజాతీయ స్వగత భేదాలు అని భేదం మూడు రకాలుగా ఉంటుంది. సజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం. ఇప్పుడు చెట్టు ఉంది. చెట్టుకు సజాతీయ భేదాలు అంటే చెట్లలో ఉండేటువంటి భేదాలు. ఇది వేప చెట్టు అని అంటున్నాం. వేప చెట్టు, దాని పక్కన మామిడి చెట్టు, రావి చెట్టు ఉన్నాయి. వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు మూడు చెట్లే గాని ఆ చెట్టు జాతిలో రావి చెట్టు మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు వేప చెట్టు కాదు. ఈ భేదం ఉంది. దీన్ని ఏమంటారంటే సజాతీయ భేదము అంటారు. ఆ జాతిలోనే మనుషులు అందరూ మనుషులే. వీళ్ళు భారతీయులు,
వాళ్ళు ఆంగ్లేయులు, వాళ్ళు పాకిస్తాన్ జాతీయులు, ఇట్లా ఉండేటువంటి భేదాన్ని ఏమంటాం? సజాతీయ భేదం. రెండోది విజాతీయ భేదం. విజాతి అంటే వేర్వేరు జాతులు అని అర్థం. చెట్టు కంటే మనిషి వేరు, మనిషి కంటే జంతువు వేరు, జంతు కంటే పక్షి వేరు, పక్షి కంటే క్రిమి వేరు, క్రిమి కంటే కీటకం వేరు. ఇవి విజాతీయ భేదాలు. ఇక స్వగత భేదం. తనలోనే తానికి భేదం, తానంతా ఒకటిగా లేడు. మనిషిలో ఉండేటువంటి భేదాలు ఏంటి? కాలు చెయ్యి కాదు, చెయ్యి కన్ను కాదు, కన్ను ముక్కు కాదు, ముక్కు చెవి కాదు, చెవి నోరు కాదు. ఇవే భేదాలు. ఇన్ని భేదాలు ఉన్నాయి. ఈ సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది సత్యము. అది ప్రత్యేక భిన్నము. ప్రత్యక్కులో ఈ భేదాలు ఉంటాయి, పరమాత్మలో ఈ భేదాలు లేవు. అది నిరంతరం చేయతి, ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుంది? సర్వోత్కృష్టంగా ఉంటుంది. సర్వోత్కృష్టంగా ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపిస్తూ శంకరాచార్యులు వారు, అయ్యా పరబ్రహ్మం సత్యస్వరూపం, మూడు కాలాల్లో ఉండేటువంటి జ్ఞాన స్వరూపం, అది స్వయం ప్రకాశమైనటువంటిది, నాశనం లేనటువంటిది, దేశ కాల వస్తు పరిచ్ఛేదాలు లేనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, అంటే మాయా మొదలైనటువంటి మాలిన్యం లేనటువంటిది. అందుకే పరిశుద్ధమైనటువంటిది అనడంతో ఏం చెప్పాడు? మాలిన్యం ఏమిటి? మాయ మాలిన్యం. మాయ ఉంటే దాన్ని పరబ్రహ్మం అనం, దాన్ని ఈశ్వరుడని ప్రత్యేకంగా పేరు పెట్టుకున్నాం. అవిద్య ఉంటే దాన్ని పరబ్రహ్మం అనం, దానికి జీవుడని పేరు పెట్టాం. కాబట్టి ఈ రెండు మలినాలు పోతే, మాయ అవిద్య రెండు పోతే, అప్పుడు జీవుడు పరమాత్మ ఇద్దరు ఒకటవుతారు. అంటే ఇక్కడ ఏం కావాలా? జీవుడు ఈశ్వరుడు డిసప్పియర్ కావాలా. ఎప్పుడు డిసప్పియర్ అవుతారు? అవిద్య పోవల్ల, మాయ పోవల్ల. అవిద్య మాయ ఈ రెండు వెళ్ళిపోయినప్పుడు జీవుడు ఈశ్వరుడు డిసప్పియర్ అయిపోతున్నారు. అప్పుడు మళ్ళీ ఏముంటది? పరబ్రహ్మం మాత్రమే ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఆ క్రమాన్ని. పరబ్రహ్మమునందు బ్రహ్మము కంటే భిన్నమని గాని అభిన్నమని గాని చెప్పడానికి వీలు లేనటువంటి ఒక అనిర్వచనీయమైన జగత్కల్పన శక్తి ఉంది. అది త్రిగుణాత్మకమైనటువంటిది. త్రిగుణాత్మకమైనటువంటిది. దాంట్లో ఒక సంకల్పం కలిగింది. ఏమా సంకల్పం? తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకమయ్యదను అనేటువంటి సంకల్పం కలిగింది. దానివల్ల త్రిగుణాలు ఏర్పడ్డాయి. దీంట్లో శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటిది మాయా, మలిన సత్వగుణ ప్రధానమైనటువంటిది అవిద్య. ఈ మాయను ఉపాధిగా కలిగినటువంటి చైతన్యం ఈశ్వరుడు, అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి చైతన్యం జీవుడు. అందువల్ల ఈ మాయ, ఈశ్వరుడు జీవుడు ఈ రెండు కాకుండా ఉండేటువంటిది ప్రత్యేక భిన్నమైనటువంటిది. అంటే జీవుడే పరబ్రహ్మము, పరబ్రహ్మమే జీవుడు. అటువంటి పరమాత్మ వస్తువు సర్వోత్కృష్టంగా ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా వ్యాపించి ఉంది. అది అన్నిటికంటే ఎత్తైనటువంటిది, అన్నిటికంటే లోతైనటువంటిది. సముద్రం కంటే లోతైంది, పర్వతం కంటే ఎత్తైనటువంటిది. పర్వతం తర్వాత కూడా అదే ఉంటుంది, సముద్రం తర్వాత కూడా అదే ఉంటుంది. అంటే ఈ పర్వతాలు సముద్రాలు ఎక్కడున్నాయి? భూమి మీద మాత్రమే ఉన్నాయి. పరబ్రహ్మం ఎక్కడుంది? అంతటా ఉంది. అంటే ఏమర్థం? ఈ భూమి కూడా పరబ్రహ్మము నందే ఉన్నది కనుక
పరబ్రహ్మం నందే ఉంది. ఆ భూమి పరబ్రహ్మం నందు ఎట్లా వచ్చింది? మాయోపాధి చేత, మాయోపాధి కలిగినటువంటి ఈశ్వరుని యొక్క సంకల్పం చేత వచ్చినటువంటి దాని మీద ఇదిగో ఈ జీవులు ఉన్నారు. ఈ ఒక భూమే ఉందా, ఒక జీవుడే ఉన్నాడా? అనేకమైనటువంటి కోట్ల కొలది సూర్యమండలాలు ఉన్నాయి. ఆ అనేక కోట్ల సూర్యమండలాల్లో అనేకమైనటువంటి భూములు ఉండొచ్చు. వాటి మీద అనేక రకాలైనటువంటి జీవజాలం నివసిస్తూ ఉండొచ్చు. మనకు తెలిసింది ఇంతే. మన దృష్టి ప్రసరించేటువంటి పరిస్థితి ఇంతే ఉంది. దాని తర్వాత మన దృష్టి ప్రసరించదు. కాబట్టి మనకు అవి తెలియడం లేదు. మనకు తెలియనంత మాత్రాన లేదని కాదు. అందుకని ఇప్పుడు పరబ్రహ్మం యొక్క స్వరూపం ఎంతది అంటే ఎంతది చెప్పడానికి వీలు లేనటువంటిది. దీనికంటే భిన్నం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఉదాహరణకు సముద్రం ఉన్నది. సముద్రంలో చేపలు, రొయ్యలు, తిమింగలాలు, నత్తలు, తాబేళ్లు, ఇట్లా అనేక రకాలైనటువంటి జీవజాలం అంతా ఉన్నాయి. ఇవన్నీ సముద్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక మత్స్యకారుడు వచ్చాడు, చేపలు పట్టే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వలలు వేసి చేపలు పట్టారు, చేపల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు సముద్రం యొక్క మట్టం ఏమైనా తగ్గిందా? వాళ్ళు 10 టన్నులు చేపలు తీసుకొని పోయిన తర్వాత సముద్ర మట్టం తగ్గిపోయిందా? సముద్రంలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ రాదు. తుఫాన్ వచ్చింది, ఓ 10 రోజులు వాళ్ళు సముద్రం మీదకి చేపలు పట్టడానికి వెళ్ళలేదు. ఇప్పుడు సముద్రంలో ఏమైనా మార్పు వచ్చిందా? అదేమన్నా ఉబ్బిందా? ఏమీ లేదు. చేపలు పెరుగుతూ ఉన్నాయి, సముద్రానికి ఏమి కాలేదు. చేపలు తరుగుతూ ఉన్నాయి, సముద్రానికి ఏమి కాలేదు. 4 తిమింగలాలు ఉన్నాయి, 4 సొర చేపలు ఉన్నాయి, ఏమీ కాలేదు. ఆ 4 చనిపోయాయి, ఏమీ కాలేదు. అట్లాంటిదే పరబ్రహ్మం కూడా. పరబ్రహ్మం ఒక సముద్రం లాంటిదని అనుకున్నామంటే, ఊరికే మనకు సముద్రం అని కాదు అనుకుంటే, ఇప్పుడు ఇందులో పుట్టేటువంటి చేప పిల్లలు, కప్ప పిల్లలు, రొయ్య పిల్లలు, ఇవి రకరకాలైనటువంటి భేదాలు ఎన్నున్నాయో వాటిలన్నిటిలో ఎన్నో పుడతా ఉంటాయి, ఎన్నో పెరుగుతూ ఉంటాయి, ఎన్నో చనిపోతూ ఉంటాయి. సముద్రానికి ఏమాత్రం బాధ లేదు, దుఃఖం లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు. అది ఉదాసీనంగా ఉంది. 4 చేప పిల్లలు పుట్టాయనేది పండగ చేసుకోదు, 4 చేపల్ని ఎవడో పట్టుకుపోయాడని అది దుఃఖించదు. అది అలా ఉంటుంది, ఉదాసీనంగా ఉంటుంది. పరబ్రహ్మం కూడా అంతే. అందులో జగత్కల్పనా శక్తి ఉంది. ఇవన్నీ పుట్టడానికి, పెరగడానికి కావలసినటువంటి శక్తి సముద్రంలో ఉంది. సముద్రంలో ఆ శక్తి ఉంది. అట్లాగే ఈ జగత్కల్పనకు కావాల్సినటువంటి శక్తి అంతా పరమాత్మ యందు ఉంది. అందువల్ల పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భూములు ఉంటాయి, భూములు పుడుతూ ఉంటాయి, సూర్యుళ్ళు పుడుతూ ఉంటారు. ఈ భూములు సూర్యుళ్ళు కూడా నశిస్తూ ఉంటారు. భూమి సూర్యుడు కూడా నశించిపోతాడు, గ్రహాలు కూడా నశించిపోతాయి. ఇంకెక్కడో చోట ఇంకొక సూర్యగోళం ఏర్పడుతుంది, ఇంకెక్కడో చోట ఇంకొన్ని భూములు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. మనకు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది అని అనుకుంటూ ఉన్నాం. ఉండొచ్చు. ఇది ఒకటే కాదు, అనేకమైనటువంటి భూములు. ఈ క్షణంలో నశించిపోయేటువంటి భూములు చాలా ఉన్నాయి, నశించిపోతూ ఉన్నాయి. ఈ క్షణంలో కాంతిని కోల్పోయినటువంటి సూర్యుళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ క్షణంలోనే ఉత్పన్నమైనటువంటి భూములు ఉన్నాయి. ఈ క్షణంలోనే ఉత్పన్నులైనటువంటి సూర్యచంద్రులు, నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే పుడుతూ ఉన్నాయి. అవి ఎక్కడ అంటే ఎక్కడో మన ఊహకు అందనంత దూరంలో, మన బుద్ధికి
మన బుద్ధి ప్రసరించినంత దూరంలో అనేకమైనటువంటి సూర్యమండలాలు పుడుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ పరబ్రహ్మము నాకు దానికి ఏ సంబంధము లేదు. ఎలా అంటే సముద్రము, చేపలు, ఈ దృష్టాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరబ్రహ్మ స్వతసిద్ధమైనటువంటిది, విశుద్ధమైనటువంటిది. దానికి మాయ గాని అవిద్య గాని లేదు. అది జీవులకు సంబంధించింది. ఆ సొర చేప చిన్న చేపను తింటుంది. ఆ చేప ఇంకో దానికంటే చిన్న చేపను తింటుంది. అది దానికంటే చిన్న చేపను తింటుంది. అది ఇంకేదో నాసును ఏదో తింటది. సముద్రం దీన్నంతా చూస్తా ఉందా? రికార్డ్ చేస్తుందా? చేయదు. అది తినద్దు అని చెప్తుందా? చెప్పదు. తినమని చెప్తుందా? చెప్పదు. దానికి ఏం సంబంధం లేదు, అది ఉదాసీనంగా ఉంటుంది సముద్రం. అట్లాగే పరబ్రహ్మం కూడా వీటితో దేంతో, వీటన్నిటితో ఉంది కానీ దేంతోనూ సంబంధం లేకుండా ఉంది. అది స్వతసిద్ధమైనటువంటిది. ఏ చేప కన్నా తెలిసిన సముద్రం ఎప్పుడు పుట్టిందో. అట్లాగే ఏ జీవునికి తెలియదు పరమాత్మ ఎప్పుడు ఉత్పన్నమైంది. అందువల్ల స్వతసిద్ధమైనటువంటిది నిత్యానందైక రసం. సముద్రం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, నిత్యానందంతో ఉంటుంది. దాంట్లో ఉండే చేపకే ఆకలి వచ్చినప్పుడు దుఃఖం ఉంటది, అది వల్లో చిక్కుకున్నప్పుడు దుఃఖం ఉంటది, వల్లో నుంచి తప్పించుకొని మళ్ళీ నీళ్ళల్లో పడినప్పుడు ఆనందం వస్తుంది. కానీ సముద్రం చేప వల్లో చిక్కుకున్నప్పుడు ఏమి ఏడవదు, అది వల నుంచి తప్పించుకొని మళ్ళీ సముద్రాన్ని చేరుకున్నప్పుడు అదేమి సంతోషించదు. అది మామూలుగా ఉంటుంది, స్వతసిద్ధంగా ఉంటుంది, నిత్యానందైక రసంగా ఉంటుంది. ప్రత్యేక భిన్నం, ఈ జీవులకన్నిటికీ భిన్నమైనటువంటిది. నిరంతరం చేయతి, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుందని ఎందుకు చెప్తున్నాడు? ఈ జీవ సృష్టి అంతా పోతూ ఉంటుంది కాబట్టి. వీళ్ళందరూ పోతూ ఉంటారు, పోకుండా ఉండేటువంటిది అది ఒకటే. కాబట్టి పరబ్రహ్మం యొక్క లక్షణాలు చెప్తూ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇది ఉపనిషద్వాక్యం, శృతి. ఇక్కడ నుంచి యుక్తి మొదలవుతుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలనేది ఇందాక మనం చెప్పినటువంటి చేపలు, సముద్రం, ఇదంతా యుక్తులు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత స్టేజ్. శృతి దగ్గర ఆగకూడదు. శృతి దగ్గర ఆగితే ఏమవుతుందంటే వేద మంత్రాన్ని వల్లె వేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు వేద మంత్రాన్ని చెప్తూ ఉంటాడు, ఏమిరా నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం అంటే వాడికి తెలియదు. అంటే చిన్నప్పుడు పిల్లోడికి భగవద్గీత నేర్పిస్తారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్వ కర్మణి అని నేర్పిస్తారు. దేనికి నేర్పిస్తారు? కాంపిటీషన్ కోసం నేర్పిస్తారు. ఇప్పుడు వాడికి ప్రైజ్ రాదు, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే మాపలేషు కదాచన తెలిసినటువంటి వాడు ప్రైజ్ రాలేదని ఏడవచ్చునా? వాడికి శృతి తెలుసు, యుక్తి తెలియదు. వాడికి శ్లోకం మాత్రమే తెలుసు, దాని భావం కూడా తెలియదు. భావం తెలిసినటువంటి వాడు కూడా బాధపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే వాడికి అది అనుభవంలోకి రాలేదు. ఇంకో పిల్లోడు భావం కూడా నేర్చుకుంటాడు, భావం చెప్పమంటే కూడా చెప్తాడు. శృతి ఉంది, యుక్తి ఉంది, అనుభవం లేకపోతే ప్రయోజనం లేదు. అందుకని శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, మొదట జీవ లక్షణాల గురించి చెప్పిన తర్వాత తాను జీవుడు కాదు అని తెలుసుకున్న తర్వాత, తాను పరబ్రహ్మం అని తెలుసుకున్న తర్వాత, లేదా తనకు సంసార దుఃఖం ఉంది, దాని నుంచి విడిపడాలంటే బ్రహ్మాభిన్న ఆత్మజ్ఞానం తెలియాలి అని తెలుసుకున్న తర్వాత
అసలు పరబ్రహ్మం అంటే ఏమిటి అనే దాన్ని నిరూపిస్తూ సదిదం అని చెప్పాను. ఇది నాయన సత్ అంటే. సత్ అంటే ఇది అని చెప్పారు. ఏది? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, విశుద్ధం పరం స్వతసిద్ధం, నిత్యానందైక రసం, ప్రత్యేక భిన్నం, నిరంతరం జేతి. ఇది పరబ్రహ్మ యొక్క లక్షణం అని చెప్పాను. ఇంకా మిగతా విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? పరమాత్మ లక్షణాలు దాదాపు సగం శ్లోకాలు వచ్చిన తర్వాత చెప్పి మళ్ళా ఆ యుక్తి అనుభవం తెచ్చుకోవడానికి మిగతా సగాన్ని చాలా ప్రణాళికంగా అంటే సద్గురు ప్రణాళిక ఏమిటంటే ముందు జీవ లక్షణాలు చెప్తున్నాడు. అంటే పంచకోశ విచారం ఇవన్నీ జరిగింది కదా. ఆ తర్వాత పరబ్రహ్మ లక్షణాలు చెప్తాడు. ఆ తర్వాత ఈ రెండు ఒకటి అని చెప్తాడు. సో దాదాపుగా ఇది 225వ శ్లోకం మిడిల్ శ్లోకంగా చెప్పుకోవచ్చు. అంతే సగం సగం చెప్పినట్ట మనం కూడా. అంతే. సో టోటల్ వచ్చి 500. 581 ఉన్నాయి. సో 581 ఉన్నాయి. ఓకే ఓకే. తర్వాత ఈ మనకు ఇంకా సగం కాలం మామూలుగా మనకి భేదాలు చెప్పుకున్నాం కదా, సజాతీయ విజాతీయ అని, స్వగత భేదాలు అని. ఈ ఉదాహరణకి సజాతీయలో చెట్లలో భేదం ఉంది అనుకుని తెలుసుకుంటే మామిడి చెట్టు వేప చెట్టు కూడా కనుక్కున్నాం. మనం తెలుసుకునేటప్పుడు తినేటప్పుడే మనం ఆకలి కోసం తింటున్నాము, ఈ తీపును మరిచి నాలుక తిరిగి వదిలేస్తే అప్పుడు ఆ భేదం పోతుంది అనేసి, ఈ భేదాలు పోవాలి కదా మనకి. ఈ భేదాలు పోతేనే మనకి అనుభవంలోకి వస్తుంది. ఏ ఏ ఏ భేదం ఉన్నా అనుభవ జ్ఞానం రాదు. ఇప్పుడు మనకు భార్య మన పక్కకు వస్తే మనం భర్త అని తెలుస్తుంది, లేకుంటే కూతురు పక్కకు వస్తే తండ్రి అని తెలుస్తుంది. అది కూడా భేదమే కదా లెక్కకి. భేదం పోవడానికి మనము దాన్ని ప్రైమరీగా అనుకొని, అంటే కాదంటే కాదని కాదు, మనం ప్రైమరీగా మనం భేదం లేని విధానం తెలుసుకొని ఆ యొక్క అవగాహనలో మనం ఉండాల్సి వస్తుంది అన్నమాట. అవగాహన అనేది అంటే మనం ఇల్లు వదిలేసి పోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ భావన, ఆ అవగాహన అనేది మనకి ఉండాలని అని తెలుస్తుంది. అవసరం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు నమస్కారం. అదే లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు భగవద్గీత అదే యుద్ధం అప్పుడు భూమి భారం తగ్గించడానికి యుద్ధం జరిగింది, అందుకే మంది అలా అయ్యారు కదా. ఇప్పుడు మనిషి తప్పు అంటే అది తన ప్రారంభం వల్ల తప్పు చేస్తున్నాడు అని అనుకోవచ్చా? అంటే రెండు రకాలుగా జరుగుతుంది కదా. ప్రారంధం వల్ల తప్పు చేస్తాడా, సంకల్పం వల్ల తప్పు చేస్తాడా, ఈ రెండు ఉంటాయి.
ఉమ్, ప్రారంధం వల్ల జరిగేది ఏం చేయలేం. సంకల్పించి చేసేది, ఉమ్, ఈ సంకల్పం వల్ల చేసేటువంటి తప్పుల్ని దిద్దే అవకాశం ఉంది కూడా నువ్వు దిద్దుకోవడం లేదు. నీకు ఈ ఉమ్, ఆలోచన కలుగుతుంది, ఆ ఆలోచన కలిగినప్పుడు దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంది అని మార్చుకోవడం లేదు అంటే ఇది భారం భూమికి. ఉమ్, ప్రారంధాన్ని అనుభవించడం అనేది భారం కాదు. ఉమ్హు, ఇప్పుడు యాక్సిడెంట్ ఉంది, ఆ ఒకడికి కాలు ఇరిగింది. మనం దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్రారంధం, ఒకటి సంకల్పం. ఉమ్, ఎవరో ఒకరు చెప్పారు పక్కన మెల్లగా పోరా అని అన్నారు. వాడు దాన్ని పక్కన పెట్టి నేను మెల్లగా పోవడం ఏమిటి ఉమ్, అని ఇంకొంచెం రైజ్ చేశాడు. బండి స్కిడ్ అయింది, పడిపోయాడు అని అనుకున్నాం. ఊరికే అనుకున్నాం మనం ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు ఇతనికి అవకాశం ఉందా లేదా? ఉమ్, దాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అతను మెల్లగా వెళ్ళొచ్చు. వేరే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అతని మీద. ఉమ్, అతను ప్రశాంతంగా వెళ్ళి క్షేమంగా గమ్యాన్ని చేరుకొని ఉండొచ్చు. correct. ఇక్కడ సంకల్పం పనిచేసింది. ఇక్కడ సంకల్పం పనిచేసింది. ప్రారంభం ఏమిటి? ఎవడు లేడు, తానకే తెలియదు, ఏదో ఆలోచన చేస్తూ రైడ్ చేసేసాడు, స్కిడ్ అయిపోయింది. ఉమ్, దాని గురించి ఆలోచన చేసేంత సమయం కూడా లేదు. మనం వేగంగా పోతున్నాం అనేటువంటి ఆలోచన కూడా రాలేదు. ఇది ప్రార్థన వల్ల జరిగింది. ఓకే. అది ప్రారంభం. అంటే ప్రమాదమే. కానీ ఆ ప్రమాదం వెనక ఉండేటువంటి సంకల్పం ఏమిటి? నీ సంకల్పంతో జరుగుతుందా లేదా నీ ప్రమేయం లేకుండా జరుగుతుందా అనేది మనం గ్రహించాలి. మన సంకల్పంతో జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనకు సంకల్పాన్ని మార్చుకునే అవకాశం ఉన్నది. అక్కడ విచక్షణను ఉపయోగించాలి. అంటే అంత ప్రారంభం వల్ల జరగదు జీవితం అంతా. ఉమ్, ప్రారంభం వల్ల ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, సంకల్పం వల్ల ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభం వల్ల ఒకడికి బట్టతల వస్తుంది, వాడు సంకల్పంతో విగ్గు పెట్టుకుంటాడు. ఉమ్, అంటే ఒకడు పెట్టుకోడు. అదే. ఇక్కడ ఏమిటి, నీ సంకల్పం పనిచేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఆ, సంకల్పాన్ని వాడాలి, విచక్షణను వాడాలి, పురుష ప్రయత్నం చెయ్యాలి. అంటే వ్యక్తి తన ఎఫర్ట్ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఉమ్, ఏం ఎఫర్ట్? తాను మంచిగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడానికి, సమాజానికి సేవ చేయడానికి ఏమైతే ఉన్నాయో అవకాశాలు, దాంట్లో ఏది వదిలిపెట్టకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీంట్లో ప్రారంభం ఏముంటది? ఏదో తను చేస్తూ ఉన్నటువంటి సేవలో ఎక్కడో ఒక చోట చిన్న లోపం జరగచ్చు, ఉమ్, అది ప్రారంభం. ఇప్పుడు నిరంతరం ఒకడు అన్నదానం చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక రోజున ఎవరికో ఒకరికి పెట్టినటువంటి భోజనం ఫుడ్ పాయిజన్ కావచ్చు. ఉమ్, ఇక్కడ అతని సంకల్పం లేదు, అది ప్రారంభం. సరే, ఒక రోజు ఫుడ్ పాయిజన్ అయిందని అతను అన్నదానం చేయడం ఆపాడు. ఉన్న సరుకులన్నింటినీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, దేంట్లో ఇబ్బంది ఉంది దేన్ని చూసుకొని, పరిసరాలన్నింటినీ శుభ్రం చేసుకొని, ఇంకొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తే దాన్ని సంకల్పం అంటాం. ఉమ్, మనకెందుకు వచ్చిన గొడవ అనేసి వదిలేశాడు అనుకోండి, ఉమ్, అన్నం పెడితే అవతల వాడికి ఆరోగ్యం చెడిపోతే మనం ఏం చేయాలా?
అనే ఆలోచన వచ్చినటువంటి వాడు అది ప్రారంభం ప్రకారం నడిచిపోతాడు. ఉమ్, సంకల్పం ఉండాలి మనిషికి, సంకల్ప బలం ఉండాలి, సంకల్పంలో శుద్ధ సంకల్పం ఉండాలి. ఓకే ఓకే. ఆ శుద్ధ సంకల్పంతో చేసేటువంటి పనులు ఏమవుతాయంటే క్రమముక్తికి కారణం అవుతాయి, పరంపరగా ముక్తి లభిస్తుంది. ఉమ్, అంటే మంచి పనులు చేస్తూ ఉంటే కొంత పుణ్యం వస్తూ ఉంటుంది. ఉమ్, ఆ పుణ్యం కారణం చేత సజ్జనులతో సాంగత్యం ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం కారణం చేత బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. అది తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడు. ఓకే అట్లా లేదనుకోండి ఏమవుతుంది, చెడు సాంగత్యం చేసినాడు అనుకోండి, చెడ్డ వాళ్ళతోనే ఉంటాడు, చెడు పనులే చేస్తూ ఉంటాడు, అతనికి ఇటువైపు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ ఏమిటి, సంకల్పం ప్రధానమైనటువంటి. మన సంకల్పాన్ని ప్రారంభం ఓవర్కమ్ చేసిందంటే అప్పుడు మనం ఏం చేయలేము. ఉమ్, అది అర్థమైంది. సరే, అంతేనా? కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. సో అక్కడ భూమికి భారం అనేది సంకల్పం ద్వారా, అంటే చెడు సంకల్పం మెయిన్ గా అంతే. వాళ్ళని ఇప్పుడు తీసేయడం అన్నమాట, కలుపు మొక్కలు అంతే. తీసేయడం. ఇప్పుడు మందుడు జరాసంధుడు గొప్ప బలవంతుడు, కంసుడు బలవంతుడు, కాలకేయులు బలవంతులు, ఆ దుర్యోధనాదులు బలవంతులు. ఇంత బలం ఉండేటువంటి వాళ్ళు, ఇంత తెలివి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ బలాన్ని వాళ్ళ తెలివిని లోకక్షేమం కోసం వినియోగిస్తే ఏమవుతుంది? ఉమ్, సింహబలుడు అనేటువంటి పేరు పొందిన కీచకుడు అతను ఒక్కడే విరాట్ రాజ్యాన్ని అంతా సంరక్షిస్తూ ఉన్నాడు. విరాట్ రాజ్యాన్ని సంరక్షించగలిగినంత శక్తి సామర్థ్యాలు ఉండేవాడు. తనను ఆశ్రయించినటువంటి, తన రాజ్యంలో ఆశ్రయాన్ని పొందినటువంటి ఒక స్త్రీని సంరక్షించలేకపోతే, లేదా తానే స్వయంగా బాధ పెడితే అప్పుడు వాడు భారం అవుతాడా కాదా? ఇక్కడ సంకల్పం ఏమిటి? లోకక్షేమాన్ని కోరుకోవాలి. ఎందుకు లోకక్షేమాన్ని కోరుకోవాలంటే అదంతా ఈశ్వర సృష్టి కాబట్టి. నువ్వు ఈశ్వర సంకల్పానికి అనుకూలమైనటువంటి పనులు చేయాలా, అప్పుడు నువ్వు భారం కాకుండా ఉంటావు. వాళ్ళందరికీ ఒక సంకల్పం వచ్చింది అనుకోండి, మనమంతా మంచి చేయాలని, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక దొంగతనం చేసేవాడు ఎంత ప్రణాళిక వేస్తాడు, ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, ఎంత ఫోకస్డ్ గా ఉంటాడు. అదే ఫోకస్ వాడే ఒక మంచి పని చేయడానికి పెట్టాడు అనుకున్నాం, ఒక సర్వీస్ యాక్టివిటీకి పెట్టాడు అనుకున్నాం, అప్పుడు సమాజం ఎంత ఉన్నత స్థితిని పొందుతుంది. అది మనం ఆలోచన చేయాల్సింది. అంటే ఇక్కడ అందరూ ఆ, ఈ ఈ- ఈ చెడ్డ సంకల్పం అంటే లోకక్షేమం కోసం కాకుండా లోకం వినాశనం కోసం చేసే సంకల్పం ప్రారంధాన్ని ఓవర్కమ్ చేయడం వల్ల వాళ్ళని తీసేయాల్సి వచ్చింది అనమాట. అంతే. వాళ్ళ ప్రారంధం లోపలే ఉన్నప్పుడు అంతవరకు బతికే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రారంధం అంతే. పూర్తి చేయాలి కదా. శిశుపాలుని 100 తప్పులను నేను భరిస్తాను అని కృష్ణుడు ఎందుకు అన్నాడు? అంతవరకు భరించవచ్చు అని. అంతవరకు భరించవచ్చు. అటు తర్వాత ఏమవుతుంది? అది ఓవర్కమ్ అవుతుంది. అది భరిస్తే ఏమవుతుంది? సృష్టికి ప్రమాదం అవుతుంది. అందుకని తీసేస్తారు. అది ఇప్పుడు ఒక చెట్టు ఏం చేస్తుందంటే ఒక్కొక్క సీజన్ కి కొన్ని వేల విత్తనాలను తయారు చేస్తాడు. ఆ విత్తనాలన్నీ నేల మీద పడి అన్ని మొలకేస్తాయి. అవన్నీ చెట్లు అయినాయి అనుకో, భూమి సరిపోదు. అందుకని ఏమవుతుంది, అవి గుంపులు గుంపులుగా ఎక్కడైతే పడినాయో అవి అక్కడే పడి అక్కడ ఆహారం దొరకకుండా అక్కడే చనిపోతాయి ఆ విత్తనాలు. దాంట్లో ఏదో ఒకటి ఎదుగుతుంది.
మిగతా అన్ని మామూలుగా ఉంటుంది. అంటే మన జన్మ అంటే రావడం కూడా అనేక విత్తనాల్లో నుంచి ఏదో ఒకటి మొలకెత్తిందని అర్థం అయిపోతుంది. నువ్వు అట్లా మొలకెత్తింది అంటే నువ్వు వాడు శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. శ్రేష్టమైన సైన్స్ ప్రకారం తీసుకుంటే కూడా జీవుని యొక్క ఉత్పత్తి అయ్యేటప్పుడు ఒక స్త్రీలో ఉండేటువంటి అండాలు వేల సంఖ్యలో ఉంటాయి. పురుషుల్లో ఉండేటువంటి వీర్య కణాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఆ వేల లక్షల కణాల్లో నుంచి ఒక జైగోట్ ఏర్పడిందంటే అది ఒకటే ఏర్పడుతుంది. మిగతా అన్ని నిష్ప్రయోజనంగా పోయినట్టే కదా లెక్క. అంటే నీ యొక్క జన్మం ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత శ్రేష్టమైనటువంటిది, ఎంత ప్రయోజనవంతమైనటువంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంత శ్రేష్టమైనటువంటి జన్మను అంత ప్రయోజనకారిగా మలచకుండా పోతే, అంత ఉన్నతమైనటువంటి జన్మను, అంత కాంపిటీషన్ లో నుంచి బయట వచ్చినటువంటి సక్సెస్ఫుల్ జన్మ అంటే నువ్వు పుట్టడమే ఒక పెద్ద వార్ గెలిచి వచ్చావు, ఒక యుద్ధాన్ని గెలిచి వచ్చావు. యుద్ధాన్ని గెలిచి వచ్చినటువంటి వాడు నువ్వు సింహాసనం మీద కూర్చొని అద్భుతంగా రాజ్య పరిపాలన చేయకుండా నువ్వు అందరికీ హాని చేస్తానంటే నిన్నెందుకు పెట్టుకుంటాడు ఈశ్వరుడు? ఎన్ని పర్ముటేషన్స్, ఎన్ని కాంబినేషన్స్ లో నుంచి నువ్వు బయట వచ్చినటువంటి వాడు. ఆ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ లో నుంచి నువ్వు శ్రేష్టమైనటువంటి వాడివని కదా నిన్ను పికప్ చేశారు. మరి నువ్వు ఆ శ్రేష్టత్వాన్ని నిలబెట్టుకోవాలి కదా. అలా నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? ఏదో గాలివాటంగా ప్రతిదానికి ఇది నా ప్రారంభం అని చెప్పి అనేసి వదిలేసి నేనేం చేయను ఇట్లాగే ఉంటాను అంటే నువ్వు ఆ గర్భంలోనే మిగిలినటువంటి వీర్య కణాల్లాగా, మిగిలినటువంటి అండాల్లాగా అక్కడే చనిపోవాల్సినటువంటి వాడివి కదా, అక్కడే నిర్జీవైపోవాల్సినటువంటి వాడివి కదా. పుట్టావు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు, గర్భవాసాన్ని 9 నెలలు భరించావు, ఆ తర్వాత జన్మించావు. కొత్త ప్రపంచం, ఈ వాతావరణం తెలియదు, ఈ ఉష్ణోగ్రత తెలియదు, అనేకమైనటువంటి జీవులు, వాటితో చీమలతో బాధ, దోమలతో బాధ, వాటన్నింటి నుంచి ఎదుర్కొన్నావు. అప్పటి వరకు నీకు ఆకలి దప్పులు తెలియదు, వాటిని తెలుసుకున్నావు. నడక రాదు, నేర్చుకున్నావు. మాటలు రావు, నేర్చుకున్నావు. ఇంత చేసింది దేనికోసం? ఎందుకోసం చేసే ఇవన్నీ? ఎందుకు పనికి రాకుండా మట్టిలో కలిసిపోవడానికా? ఇంత స్ట్రగుల్ చేసింది. ఇది ప్రయోజనవంతమైన జన్మగా మార్చాలి కదా, 10 మందికి ఉపయోగపడాలి కదా, సమాజానికి శ్రేయస్సును కలిగించాలి కదా, కుటుంబానికి శ్రేయస్సును కలిగించాలి కదా, కనీసం ఆత్మోద్ధరణ అయినా జరగాలి కదా. మిగతా సంగతి దేవుడే, నిన్ను నువ్వన్నా ఉద్ధరించుకోవాలి కదా. అది కూడా లేకపోతే ఇంత కాంపిటీషన్ ఎదుర్కోవడం వల్ల ప్రయోజనం ఇదంతా ఎట్లుంటుందంటే, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చినటువంటి వాడికి మెడల్ రేపు ఇస్తామంటే ఎట్లుంటుంది? అట్లాంటిది ఇది కూడా. కాబట్టి మెడల్ వేసి నిలబెట్టాడు మనల్ని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా పుట్టలేదు మనం, ఎంతో ప్రయోజనవంతంగా పుట్టాం. అది ప్రతి క్షణం గుర్తుండాలి. ప్రతి క్షణం గుర్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే సంకల్పాలని మనం స్క్రీనింగ్ చేసేయగలుగుతాం. ఇది నా జన్మకు అనుకూలమైన సంకల్పం కాదు, ఇది నా జన్మకు శ్రేష్టత్వాన్ని ఇచ్చేటువంటి సంకల్పం కాదు అని తీసేస్తాం. నేను పుట్టింది అందుకు కాదు, నేను పుట్టడం వెనక చాలా స్ట్రగుల్ ఉంది. యాక్సిడెంటల్ గా పుట్టలేదు, యాక్సిడెంటలిజం లేదు పుట్టుకలో. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పుట్టాను.
యుద్ధం గెలిచి పుట్టాడు. కాబట్టి ఆ ఉన్నత స్థితిని అలాగే నిలబెట్టుకోవాలనే సంకల్పం ఎప్పుడైతే దృఢంగా ఏర్పడుతుందో అప్పుడు మనకు సంకల్పాలు ప్రారంధాన్ని కూడా ఓవర్కమ్ చేస్తాయి. ప్రారంధాన్ని కూడా ఓవర్కమ్ చేస్తాయి. మనం గమనించినాం, ఒక సైంటిస్టు, కృష్ణ బిలాల మీద పరిశోధన చేసినటువంటి సైంటిస్టు, ఆయన వీల్ చైర్ లోనే కరెక్ట్ వీల్ చైర్ లో ఉండి మాట్లాడేది రాకుండా, కంటి చూపు సక్రమంగా లేకుండా వీల్ చైర్ పరిమితం అయిపోయినటువంటి సైంటిస్టు కృష్ణ బిలాల మీద వాటి మీద పరిశోధన చేశాడు. ఏమంటారు, బ్లాక్ హోల్స్ అంటారా? వాటి మీద పరిశోధన చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అతని ప్రారంధం, శరీరం అతని ప్రారంధం కదా, శరీరం అతని ప్రారంధం, అది ఎంత క్రూరంగా ఉందో చూడండి. అతని సంకల్పం ఎంత ఉన్నతంగా ఉందో చూడు. కాబట్టి ప్రారంధానికి బౌండ్ అయిపోయి ఇది నా ప్రారంధం ఇట్లుంది అనేటువంటి జీవుడు ఉద్ధరింపబడడు. కాబట్టి నీ సంకల్పంతో, నీ ప్రయత్నంతో ప్రారంధాన్ని, ఇప్పుడు ప్రారంధాన్ని అతను జయించాడు. అతని శరీరం ఎట్లుంటే ఏముంది, దాని గురించి ఎవడైనా పట్టించుకున్నాడా? అతనేమన్నా, అయ్యా నేను వికలాంగుని, నాకు కార్డు ఇవ్వండి, నాకు కన్సెక్షన్ ఇవ్వండి అని అడగలేదు. అది కాదు. అదేంటంటే నువ్వు ప్రారంధాన్ని యాక్సెప్ట్ చేయడం. అతను చదువుకోవడం, పరిశోధన చేయడం, ఇదంతా ప్రారంధాన్ని ఓవర్కమ్ చేయడం. ఆయన మెదడులో జరిగే ప్రకంపనాలు తెలుసుకోవడానికి యంత్రాన్ని కూడా కనిపెట్టారు. వాట్ మిరాకిల్. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనం మన జీవితం యొక్క గమ్యాన్ని సరిగా నిర్దేశించుకున్నామంటే, మనం ఉద్ధరింపబడాలి, లోకాన్ని ఉద్ధరించాలి, సేవ చేయాలి అని నిర్దేశించుకున్నామంటే ప్రారంధం మనల్ని ఏమి చేయదు. దాని పని అది చేసుకొని పోతా ఉంటుంది. జబ్బు వస్తుంది, పోతుంది. టాబ్లెట్ వేసుకుంటావు, మందులు వేసుకుంటావు, అది దాని పని అది చేస్తూ ఉంటుంది, నీ పని నువ్వు చేస్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని సంకల్పం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే కోర్టులో కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు అతని యొక్క ఉద్దేశం కూడా పరిగణలోకి తీసుకొని శిక్షలు వేసే సందర్భాలు చాలా ఉన్నాయి. వాడు ఏ ఉద్దేశంతో చేశాడు అనేది కూడా. అవును, ఇప్పుడు చాలా హత్య కేసుల్లో ఆత్మరక్షణ కోసం విధి లేని పరిస్థితుల్లో చేశారు అని కేసులు కొట్టేసిన సందర్భాలు ఉంటాయి కదా. కాబట్టి సంకల్పమే అక్కడ అతనికి. సో మంచి సంకల్పం. కృష్ణుని యొక్క సంకల్పం ఏమిటంటే ధర్మ సంస్థాపన. అందుకే భారతం. మంచి ప్రశ్న శ్రీదేవి, మంచి ప్రశ్న వేశారు. చాలా మంచి ప్రశ్న, గొప్ప విషయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదాలు. ధన్యవాదాలు.